బై కాన్స్టిట్యున్సీ కాన్స్టిట్యూషన్ కాదు, బట్ మాకు తెలిసిన వాళ్ళు పిల్లలు అందరూ నలుగురు ఈ కాలంలో పిల్లలని వేరే విధంగా పెంచుతారు తల్లిదండ్రులు. అప్పుడు మేము 10 మంది ఉంటాంటివి ఏమి కేర్ చేయకుండా ఉంటాయి. ఇప్పుడు ఒకరు ఇద్దరే ఏమైతారో భయపడుతున్నారు. భయపడాల్సిన పనిలే, చెప్పండి కూర్చోబెట్టి ఇది ఇది ఇదని. మేమందరం అట్లే చెప్తాం. అంటే మా ఇంట్లో ల్యాప్టాప్ తీసుకుంటారు, ఫోన్ తీసుకుంటారు. కూర్చోబెట్టి చెప్తున్నాను దిస్ ఇస్ ఇంకోటి కూడా చెప్తా. మీకు కావాలని మేము వద్దన్నామంటే అర్థం ఏమి? దేర్ ఇస్ సంథింగ్ బ్యాడ్ ఇన్ ఇట్. చెప్తే వింటారు, వినకుండా ఎవరు ఎందుకు అనుకుంటారు? కొద్దిగా వాళ్ళు సెన్సిటివ్. ఇక్కడ ఏదో ప్రాబ్లము సంథింగ్ హాస్టల్ సరే సరే ఒకవేళ వీళ్ళు నలుగురు పోయింటే దాన్ని ఈవెన్స్ ఎట్లా బయటకు వస్తుంది? సో దిస్ ఇస్ నాట్ ద వే సిస్టమ్. వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ హాస్టల్కి పోయి అందరిని కూర్చోబెట్టి, ఇప్పుడు అందరూ చెడ్డోళ్ళు కదా హాస్టల్ కూడా, వాళ్ళకి ఎంత మన ఇంట్లో మన ఒక్క 2 పిల్లలు పెట్టాలంటేనే ఎంత ఉండి వాళ్ళు లేడీస్ హాస్టల్ 100 ప్రాబ్లమ్స్ ఆడ వాళ్ళు కూడా తలకాయ నొప్పి వస్తూ ఉంటుంది. కొందరు వింటారు, కొందరు వినకపోతే ఎవరిని బ్లేమ్ చేయాల్సిన పనిలే. సరే నలుగురు పోయిన ఏమొచ్చింది, ధైర్యం నింపండి. నేనైతే ఒకటే చెప్తాను, ఈ కాలంలో చదువు అవసరం లేదు, మామూలు చదువు చాలు. ఫస్ట్ అంటే ఫస్ట్ ఏం ఫస్ట్ ప్రపంచం తెలియదు. నేను మిమ్మల్ని క్వశ్చన్ అడిగితే మీ పెద్దోళ్ళు ఉన్నారు కూడా ఈ అప్పు ఇట్లా అంటారు, మీకే తెలియదు. ఇప్పుడు క్వశ్చన్ వేసి వచ్చి నా పైన అందరు డాక్టర్లు పెద్ద మీకున్నాడు ఆన్సర్, అది చదువుకు సంబంధించి కాదు. నేను అడిగిన క్వశ్చన్ నువ్వు చెప్తావు, ఇప్పుడు మళ్ళీ అడుగుతా చెప్తావరా? ప్రపంచం చూపించండి దయచేసి. ఒక 10 నిమిషాలు కూర్చో, ఒక అట్లాస్ చూపించండి, చెప్పండి ఏం జరుగుతుంది ఏమని. చదువు 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 ఏం చదువు? నో చదువు. యూ షుడ్ నో ద వరల్డ్. ధైర్యము చెప్పండి. మీ పిల్లలు కూడా చెప్తారు, ప్లీజ్ మీ పిల్లలు కూడా చెప్తారు. కూర్చోబెట్టుకోండి, పక్కన కూర్చోబెట్టుకోండి. ఏం చేస్తారా? మోటార్ సైకిల్కి సంపాదన పోతున్నాం. నువ్వు సంపాదించినోడు అసలు దాన్ని చూసి భయం అవుతుంది. ఎనీథింగ్ కెన్ బి డన్. నిన్న ఒకడు మావాడు స్టూడెంట్ కాదు, బాగుంటాడు స్టూడెంట్ బదులు ఏం చేసినాడు, ఐడెంటిటీని మార్చి పారేసినాడు. ఎందుకు? ఎయిర్లైన్స్ లో టికెట్ తక్కువ ఏ మార్చి పారేసినాడు. పోయినాడు టికెట్ అలా ఉంటాడు కాదు సరిపోయింది. అదే ఇంకోటి చెక్ చేసినాడు లోపల వేసి. ఆల్ దిస్ ఈస్ వెరీ, నేను చెప్తా చూడు, నువ్వు ఎన్ని డబ్బులు ఇచ్చిపోయినా మీ పిల్లలకి ఈ ఏఐతో వచ్చిన తర్వాత నువ్వు దాన్ని నిలబెట్టుకునేది నేర్పియాలి. కొత్త స్కూలు బ్యాగులు వేసి పంపించద్దండి. వస్తాను అడగండి, కనీసం ఏం రా అని అడగండి. టీచర్లకే తెలియదు, మీకేం చెప్తారు? చదువు ఇచ్చిపెట్టి వాళ్ళు బాగోలు చూసి ప్రపంచం చూపిండి. లేకపోతే ఇట్లా అవుతారు. ఎందుకు అఫెండ్ అయ్యి చచ్చిపోతుంది? 17 ఏళ్ళు చచ్చిపోతే వాళ్ళ అమ్మ వాళ్ళ ఆయన ఏమవుతారు? ఉండేది ఇద్దరు తాగినారు. అందుకేమో ధైర్యం 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 నేర్పండి. మీ పిల్లలు చదువు కన్నా ముందు ధైర్యం నేర్పండి. నేను హాస్పిటల్ కూడా పొలిటికల్ ఇప్పుడు ఇంకోటి ముందు నాకు హార్ట్ బాగాలేదంటే మన సర్టిఫికేట్ ఇచ్చినారు, పంపింగ్ రేట్ 65. నీ హార్ట్ గురించి మర్చిపో. ఇంకో క్వశ్చన్ అడగలే రైట్.